ఘనంగా ఒంగోలు లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఒంగోలు సంతపేటలోని శ్రీ కృష్ణప్రియ ఫంక్షన్ హాల్ నందు ఒంగోలు లయన్స్ క్లబ్ నూతన కమిటీ 59వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన కేకే కంప్యూటర్ అధినేత ఒలేటి రవీంద్ర. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు ప్రకాశం జిల్లా కోఆపరేటింగ్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, అర్షిని కళాశాల అధినేత గోరంట్ల రవికుమార్, ప్రతిభా కాలేజీ డైరెక్టర్స్ మరియు పట్టణంలోని ప్రముఖులు పాల్గొన్నారు. లయన్స్ మెంబర్స్ సప్లై చేయడం జరిగింది. సో ఇవన్నీ మా టెన్యూర్లో మేము చేయగలిగాము. సో అలాగే కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేసాం, కానీ కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్లో చేయలేకపోయాము. యాక్చువల్గా లాస్ట్ టైం అనుకున్నట్లు చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సెక్రటరీ గారి రిపోర్ట్ కూడా ఆల్మోస్ట్ మీరే చదివారు కాబట్టి చేయడం జరిగింది. ఈ విధంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ దీంట్లో ఉండి అనేక సేవలు చేయడం జరిగింది. ఇప్పటికీ సిద్ధారాఘరావు గారు చెప్తారు, నేను లైన్ ప్రెసిడెంట్, లైన్ గవర్నర్ ఇవ్వడం వల్లే ఈ రోజు మీ అందరి చేత ఒక చిన్న ప్రమాణం చేయించాల్సి ఉంటుంది. ఆయన ఉన్నారు. లైనిజం అంతర్జాతీయ ప్రమాణాలకి లోబడి ఉంటుంది. అది ఎంత దాని యొక్క బయాలస్ ఎంత గొప్పగా ఉంటాయంటే, అంతర్జాతీయలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితి కూడా దీని బయాలస్ తీసుకొని ప్రిపేర్ చేయడం. మీరందరూ చేయి ముందు చాపి నేను మీ పేరు చెప్పుకోండి. తర్వాత మన క్లబ్ పేరు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు అధ్యక్షులు మరియు చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. అధ్యక్షులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని, అన్ని సమావేశాలకు విధిగా హాజరు కావాలని, అన్ని కార్యక్రమాల్లోనూ అమితోత్సాహంతో చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. మరియు క్లబ్ సభ్యత్వం పెంచడంలోనూ, క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలు అమలు చేయడంలోనూ నా సేవలు అందించడం ద్వారా సంసిద్ధతగా ఉంటానని, లైన్ ఇంటర్నేషనల్ లక్ష్యాలను లైన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేయించున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఎవరో స్పాన్సర్ చేస్తారో పేరు చేయడం కష్టం కాబట్టి ముందే తెలుసు కాబట్టి లయన్స్ క్లబ్ లో చేర్పించడం వలన చురుకుగా, అమితోత్సాహంగా, నిస్వార్థ సేవ దృక్పథంతో పాల్గొన్నట్లు, అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరున్నట్లు, తద్వారా ఆదర్శ లైన్ సభ్యులుగా తయారు చేయుటకు నా సాయశక్తుల కృషి చేయగలని ప్రమాణం చేయిస్తున్నాను. మీరు ఏ మీటింగ్ పెట్టినా వీళ్ళందరినీ మీరు తీసుకురావాలి. అది ఎందుకంటే ఇప్పుడు చేయాల్సిన అక్కడే కాదు. తీసుకెళ్ళా చాలా సంతోషం ఉంది. చాలా మంది ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు క్లబ్ లో చేరడానికి విచ్చేసిన మీ అందరికీ నా తరఫున, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు తరఫున మీ అందరికీ స్వాగతం చెప్తున్నాను. బ్రీఫ్ గా 2 నిమిషాలు అండి. అసలు లైనిజం అంటే కొంచెం మీకు బ్రీఫ్ గా చెప్తాను. ఇది 1917వ సంవత్సరంలో లైనిజం స్టార్టింగ్ తో జరిగిందండి. జిమ్ హరిప్రసాద్ గారి చేతుల మీదుగా
రమాపతి చౌదరి గారిని పాస్ట్ ప్రెసిడెంట్ గారు కాళ్ళను బహుకరించవలసింది కోరుతున్నాను. ఇప్పుడే ఎలక్ట్ అయినటువంటి మన రవీంద్ర గారికి, అలాగే వారి అర్థాన్ని అయినటువంటి లైనిజం ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి సంస్థ. అట్లాగే ఆ పదవి కూడా ఎంతో బాధ్యతతో కూడుకున్నటువంటి. అట్లాగే ఈ కార్యక్రమాలకి అన్ని కూడా ఇలాగే రాత్రులు జరుగుతుంటాయి, 10 వరకు 11 వరకు కూడా జరుగుతుంటాయి. మీరు మీ వారిని ఏమీ అనకుండా ఈ లైనిజానికి తోడ్పడేటట్టుగా మీరు సహకరించలే తప్ప మీరు కనుక ఆయన ఏమైనా అన్నట్లయితే ఆయన ఈ లైనిజానికి ఆయన సేవను అందించలేరు. అయితే ఒకటి ఈ కారణం చెప్పి ఇంకే సమయంలో లేటుగా వచ్చినట్లయితే దానికి మా లైనిజం సమాధానం చెప్పలేదు, రెస్పాన్సిబిలిటీ కాదు. అందుకోసమని మీ చేతుల మీదుగా వారికి ఇది అందుకోవడం జరుగుతుంది. ఇదేంటో తెలుసు కదా, మనం ఏమంటాం దీన్ని జనరల్గా, దీన్ని ఏమంటాం శుద్ధి అంటాం. కానీ ఇది అధికార దండం. ఒక్క జిల్లా జడ్జిల గారి దగ్గర మాత్రమే ఇది ఉంటుంది. ఆ తర్వాత మన లైనిజంలో ప్రెసిడెంట్ గారి దగ్గర ఉంటుంది. ఈ ప్రెసిడెంట్ గారు ఈ దండంతో ఏదైనా అతను ఒక అధికారాన్ని మనకి చెప్పడం కానీ తెలియజేయడం కానీ జరుగుతుంది. అటువంటి ఈ అధికార దండాన్ని మీ చేతుల మీదుగా పాత ప్రెసిడెంట్ సమక్షంలో, గవర్నర్ గారి సమక్షంలో మీ వారికి అందించి మీరు సహకరించాలనే దానితో కోసం మీ చేత అందిస్తున్నాం. ఓకేనా? విషయంగా మీరు ముందుకు రండి. మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మీటింగ్ కాల్ టు ఆర్డర్ అని మీ అధికార దండనతోటి గంటానాదం చేసిన తర్వాతనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అంతటి గొప్ప పదవి ప్రెసిడెంట్స్, అధ్యక్షులు అనమాట. అంటే మీరు చేయండి. ఇందాక చూసారు కదా, ఇంతమంది వచ్చినా కూడా, 200 మంది వచ్చినా కూడా మీటింగ్ కాల్ టు ఆర్డర్ అన్నది మనం మీటింగ్ స్టార్ట్ చేయలేకపోవడం. కాబట్టి అటువంటి అధ్యక్ష పదవి జీవితంలో ఈ లైనిజంలో ఓన్లీ ఒక్కసారి వస్తుంది, రెండోసారి కూడా వస్తుంది. రెండోసారి ఎప్పుడు వస్తుంది? ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా మాత్రమే మీరు చేయగలరు. ఆ స్థాయికి మనం ఎదగలేము. కాబట్టి ఈ సంవత్సరంలోనే మీకున్న ఆ అధ్యక్ష పదవిని ఈ లైనిజానికి ఉపయోగపెట్టి మీ సేవను అందించి ఈ లైనిజాన్ని పురోగభివృద్ధికి, ఈ లైనిజం తోడ్పాటుకి, ఈ లైనిజం ఇంకా అభివృద్ధి చెందడానికి మీ బాధ్యతను తప్పనిసరిగా నెరవేర్చాలి. అలా నెరవేరుస్తారు. ప్రజలందరికీ నమస్కారాలు. 59వ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా మా మిత్రుడు, మంచి సేవా తత్పర గల వెలేటి రవీంద్ర గారికి ముందుగా నా అభినందనలు తెలుపుకుంటూ, వారు మరిన్ని పదవులు నిర్వహించాలి, సమాజ సేవలు ఇంకా ఎక్కువ చేయాలి, దానికి ఎప్పుడూ మా సహకారం కూడా ఉంటుంది. నన్ను కూడా లయన్స్ క్లబ్ మెంబర్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అవకాశం కల్పించిన రవీంద్ర గారి, అలాగే లయన్స్ క్లబ్ కమిటీకి మెంబర్స్ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అభినందనలు. మరి కేకే కంప్యూటర్స్ రవీంద్ర జేసీస్లో దాదాపు అందరితో మెలిగి ఆ సంస్థకి ఎంతో సహాయ సహకారాలు అందించాడు. అట్లనే లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మీ అందరికీ తెలిసిందే, ఒక ప్రకాశం జిల్లాలో మొదటి క్లబ్ ఇది. ఇదే కాదు, జిల్లా మొత్తం మీద కూడా 2-3 క్లబ్లు మన. కాబట్టి ఈ క్లబ్ కవర్ చేస్తానే రవీంద్ర తిరుగుతాడని, మంచి కార్యక్రమాలు చేస్తాడని, దాంతో పాటు గవర్నర్ ఉంటాడు మన క్లబ్ నుంచి. కాబట్టి మెంబర్షిప్ కూడా వాళ్ళకి పైన చేస్తాను. 95 అయిందంటే చేర్చి పైన చేర్చి ఈ క్లబ్ యొక్క గౌరవాన్ని గవర్నర్ యొక్క కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ యూ అండ్ యువర్ టీమ్ అంతా కూడా 25-26 సంవత్సరానికి గాను నన్ను జిఎండి కోఆర్డినేటర్ గా నియమించిన మన గవర్నర్ గారైనటువంటి హరిప్రసాద్ రావు గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులకు, లయన్స్ క్లబ్ మెంబర్స్కు,
ఇతర పెద్దలకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జిఎండి కోఆర్డినేటర్గా నియమించినందుకు వారికి అభినందనలు తెలుపుకుంటూ, జిఎండి మీన్స్ గ్లోబల్ మెంబర్షిప్ టీమ్ కోఆర్డినేటర్. మనది మెంబర్షిప్ 1.5 మిషన్ సందర్భంగా ఈ సంవత్సరం ఎక్కువ మందిని లైనిజంలోకి చేర్చుటకు పైనుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి కనుక ఈ రోజు ఈ ప్రమాణ స్వీకార సందర్భంగా దగ్గర 15 మందిని మన క్లబ్ వాళ్ళు చేర్చారు. గవర్నర్ గారి క్లబ్ నుంచి 15 మంది మెంబర్స్ కొత్తగా న్యూ జాయిన్ ఉంది కాబట్టి మిగతా క్లబ్లు కూడా ఇది ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా ఎక్కువ మంది మెంబర్స్ ని లైనిజంలో చేర్పించి లైన్ అభ్యుదయానికి వాళ్ళు, విద్యావేత్తలు, డాక్టర్లు ఎంతో ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు యొక్క ప్రెసిడెంట్గా అవడం నిజంగా ఒక బాధ్యత. సో ఆ బాధ్యతను చాలా సక్రమంగా నిర్వహిస్తామని, రాబోయే రోజుల్లో ఒక మంచి లీడర్గా ఎదుగుతామని, ఒక జిల్లాలోనే ఒక ముఖ్యమైన నాయకుడిగా అవుతామని నేను ఆశిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, లైనిజం మెంబర్స్ ఆర్ ఆల్ డిఫరెన్స్ మేకర్స్. మనం సేవ చేయడానికి ఒక డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, లేదంటే మన టైం కేటాయించక్కర్లేదు. సమ్ టైమ్స్ ఈవెన్ ఏ స్మాల్ గెస్చర్, నేను ఉన్నానని ఒక భరోసా ఇది కూడా ఒక సేవ లాంటిది అని నేను భావిస్తున్నా. సో అటువంటి డిఫరెన్స్ మేకర్స్ ఈ లయన్స్ క్లబ్ లో ఉంటారు. సో మీ యొక్క రిసోర్సెస్ కానీ లేకుంటే మీ యొక్క టాలెంట్ కానీ ఉపయోగించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు వాళ్ళకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ లైనిస్టిక్ ఇయర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ కాలర్ ని మన ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి డాక్టర్ జి ఉమాపత్ చౌదరి గారికి వారు ఆ కాలర్ ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. నౌ we are the president INSTAM 2025-26. Thank you very much. గత సంవత్సర కాలం అంటూ 365 రోజుల పాటు ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకి లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ అయినటువంటి లయన్స్ క్లబ్ అభివృద్ధికి ఎంతో తోడ్పడి సుమారుగా ప్రతి నెల కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి డాక్టర్ గారు కాబట్టి ఆయన ఎక్కువ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సర కాలం ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ కొత్త పిఎస్టీలో వారికి సన్మానం చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరం మీరు మెడికల్ క్యాంపులు ఎక్కువ చేసి మాకు సహకరించాలని కోరుతున్నాను. వేదిక మీద ఆసనమే కూర్చున్న లయన్స్ లీడర్లకు, వేదిక ముందు కూర్చున్న ఆహ్వానితులకు, లయన్స్ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థకు అనుబంధంతో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా గర్వపడుతున్నా, చాలా ఆనందంగా ఉంది. ముందుగా నా యాక్సెప్టెన్స్ స్పీచ్ ని తెలియజేస్తున్నా. ఒల్లేటి రవీంద్ర అనే నేను ఈరోజు అనగా 17/8/2025 కృష్ణప్రియ ఫంక్షన్ హాల్ నందు లయన్స్ లీడర్ ముందు మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నా. ఒల్లేటి రవీంద్ర అనే నేను లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ అనుబంధ సంస్థ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు 59వ ప్రెసిడెంట్ గా సంస్థ రాజ్యాంగానికి లోబడి మా క్లబ్ తీసుకునే నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తానని, జిల్లా మల్టిపుల్లో జరిగే మీటింగులకు హాజరవుతానని, సంస్థ నియమించిన నిబంధనలు పాటిస్తూ అంతర్గత శుద్ధితో మనుష వాస కర్మణ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిరసించి ప్రజల మన్ననలు పొంది లయన్స్ ఇంటర్నేషనల్ లో మా క్లబ్ యొక్క స్థాయిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని 59వ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నాను. జై లయనిజం.
అందరికీ నమస్కారం. ఇప్పటికే టైం చాలా కాలం అయిపోయింది. సో అందరూ మాట్లాడారు కాబట్టి మన జనార్దన్ గారి కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆయన కూడా బయలుదేరారు, వస్తూ ఉన్నారు. 5 minutes ఇక్కడ ఉంటారు. సో ఈరోజు 59th లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ప్రెసిడెంట్గా మన కేకే కంప్యూటర్స్ రవీంద్ర గారు ఈరోజు ప్రెసిడెంట్ కావడం సంతోషించదగ్గ విషయం. అలానే లైనిజం అంటే అందరికీ తెలిసిందే, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ప్రతి ఆ సంవత్సరంలో ఎక్కువగా సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం లైనిజం. సో మన రవికి ఇవన్నీ ఈ బాధ్యత తెలిసిందే కాబట్టి ఈ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ బాగా ఎక్కువగా చేసి అందరికంటే మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లానే మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి మన గవర్నర్గా ఉన్నటువంటి హరిప్రసాద్ గారికి నిజంగా నా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. ఇదే ఒంగోలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి రెండోసారి గవర్నర్ అంటే ఫస్ట్ టైం పెద్దలు మన నామినేని మోహన్ రావు గారు చేశారు. అలాగే ఇప్పుడు మన హరిప్రసాద్ గారు చేయటం మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి గవర్నర్గా ఉండటం చాలా గర్వించదగ్గ విషయం. అట్లానే మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు చాలామంది అంటే ఎక్కువగా చేసినటువంటి ప్రెసిడెంట్స్ అందరూ కూడా చదువుకున్నటువంటి వారు, ఎక్కువగా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇండస్ట్రియలిస్ట్ కానీ డాక్టర్స్ కానీ చాలామంది ఎక్కువగా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడే చాలా ఎక్కువగా చేశారు. జరిగిన 58 మంది ప్రెసిడెంట్స్ అందరూ కూడా బాగా చేయబట్టే ఈరోజు 59వ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా జరుగుతూ ఉంది. అట్లనే మన రాబో సంవత్సరంలో మంచి మంచి కార్యక్రమాలు చేసి మన కేకే కంప్యూటర్స్ మన రవీంద్ర మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మెంబర్స్కి అలాగే ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలకు, డాక్టర్స్కి, అలాగే ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి నూతన అధ్యక్షులు రవీంద్ర గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లైనిజంలో ఈ లైన్స్ గవర్నర్గా నాకు ఇంతటి స్థానాన్ని అందించినటువంటి మన లైన్స్ సభ్యులందరికీ కూడా ఆ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మరీ కోరుతున్నాం. ఇంతటి గౌరవాన్ని నాకు అందించడానికి సహకరించినటువంటి మన పెద్ద ఆయన మాస్టర్ గారు అయినటువంటి నాగినేని మోహన్ రావు గారికి, అలాగే మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సీనియర్ సభ్యులైనటువంటి నిడమారూరి నాగేశ్వరరావు గారికి, అలాగే మన మిత్రులు రఘురామయ్య గారికి, రాజేందర్ గారికి, మన జిల్లా పాస్ట్ గవర్నర్ అయినటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యంగా నా షాడో గవర్నర్ అని పిలువబడే మా నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఒంగోలు వారైతే గుంటూరులో ఉండి గుంటూరు జిల్లా నుంచి నాకు అత్యంత ప్రోత్సాహాన్ని ఇచ్చి తన సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని క్లబ్కు తిరిగి నా గవర్నర్షిప్కి తోడ్పడినటువంటి నా మిత్రుడు కె విజయ్ చంద్ గారికి కూడా నా ప్రత్యేక అభినందనలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతటి స్థానం రావాలి అంటే ఒక్కరితో సాధ్యం కాదు. 10 మంది కలిసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆ 10 మంది సహకారంతో నేను ఈ గవర్నర్ పదవిని తీసుకోవడం జరిగింది. లైనిజం సిద్ధాంతం కూడా అదే. ఒక వ్యక్తి మేమందరం కూడా సహాయం చేస్తూ ఉంటాం, ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటాం. కానీ ఒక వ్యక్తి సహాయం చేసేదానికంటే 10 మంది కలిసి సహాయం చేస్తే
అది 10 మందికి సహాయం చేయగలుగుతామనే ఉద్దేశంతో లైనేజోలో కొటేషన్ ఉంది, మోర్ లైన్స్ మోర్ మెంబర్స్ మోర్ సర్వీస్ అని. ఎక్కువ మంది మెంబర్లు చేరినట్లయితే ఎక్కువ సర్వీసుని మనము చేయగలుగుతామని ఈ లైనిజం సిద్ధాంతం. ఒక సేవా తత్పరత కలిగినటువంటి మనందరం కూడా ఈ లైనిజంలో మెంబర్స్ గా ఉండటం మనకెంతో గర్వకారణమని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు 59th installation of new office bearers, linistic year of 25-26 linistic year చేసిన our esteemed guest Dr. K. Sitaramaya garu, Chairman PDCC Bank, our venerable guest Lion Sri Chariprasad Rao garu, District Governor, installation officer Lion Vijayasan garu, induction of new members R. Lakshminarayan gariki, మరియు honorable guest Lion Namineni Mohan Rao gariki, Lion P. Vijay Kumar Reddy gariki, our special guest Lion Honorable Murli Krishna gariki, and advisor to the Governor Dr. Prakash Chawla gariki. ఈ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ కు విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. లైనిస్టిక్ ఇయర్ 24-25 టెన్యూర్లో మా సైలెంట్ ఉందమ్మా ఒక నిమిషం. లైనిస్టిక్ ఇయర్ 24-25 టెన్యూర్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మానవ సేవయే మాధవ సేవ అని పెద్దలు చెప్పిన సూచి ప్రకారం మా వంతు కృషిగా కొన్ని మరియు యాజ్ ఎ డాక్టర్ కొన్ని మెడికల్ క్యాంప్స్, కొన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ 1st జూలై డాక్టర్స్ మరియు ఆడిటర్స్ డే సందర్భంగా డాక్టర్స్ను మరియు ఆడిటర్స్ను ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఆగస్టు 28న సో కనిగిరిలో మన లయన్స్ క్లబ్ తరఫు నుంచి మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అరౌండ్ 300 పేషెంట్స్కు మెడికల్ అడ్వైస్, ఫ్రీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ మెడిసిన్స్ సప్లై చేయడం జరిగింది. అలాగే సాయి శశిని హాస్పిటల్లో బోన్ మినరల్ డెన్సిటీ బిఎండి క్యాంపు, బోన్ మినరల్ డెన్సిటీ క్యాంపు కండక్ట్ చేసి అరౌండ్ 105 మెంబర్స్కు స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళకు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. అది అక్టోబర్ 29న. అలాగే కార్తికేయ పాలిక్లినిక్ ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ గారిని వేదిక మీదకు జనార్దన్ గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. దయచేసి మిత్రులందరూ ఒక 5 నిమిషాలు కూర్చుంటే ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన ముఖ్య సందేశాన్ని ఇస్తారు. తర్వాత పిల్లలు కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మన జిల్లాలో మన లయన్స్ క్లబ్ విస్తరించి దాదాపు ఇప్పటికి 9 క్లబ్లు ఉన్నాయి. దాదాపుగా 300 మంది మన ఒంగోలు పట్టణంలో లయన్స్ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. కానీ దానికి భిన్నంగా ఒంగోలులోనే ఇంకా ఎంతో మంది చేరడానికి కానీ అవకాశాలు కానీ చాలా ఉన్నాయి. తప్పనిసరిగా ఈ వేదిక మీద ఉన్న ఈ రోజు మీకు నిదర్శనం 50గా ఈ రోజు ఉన్న క్లబ్ మన వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 90% లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ వాళ్ళే. ఎందుకంటే దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే గారు కూడా లయన్స్ క్లబ్ సభ్యులు,
అదేవిధంగా మన ఇంకా తీసుకొని మీరు చెప్పినట్టుగా ముందుకు తీసుకెళ్తాం పీపో కార్యక్రమంలో ఆ డేటా నాకు ఇస్తే మా బాధ్యతగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ద్వారా ఆ 59 ఫ్యామిలీస్ ని 100% సక్సెస్ చేసే విధంగా సాయశక్తుల చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అన్న ఇన్ని రోజులు బిల్డర్లు మన నాగేశ్వరరావు గారు ఇంజనీరింగ్ కాలేజీ ఇదంతా ఉన్నారు. 59 కాదు, లయన్స్ క్లబ్ అంటే లైన్ మాదిరే ఉండాలి. చూడండి. సరే అన్న, మీరు ఎంతమంది ఇస్తే అంతమంది తీసుకుంటా ఉన్నా. మాకు కొంతమంది లిస్ట్ ఇవ్వండి, దాన్ని మేము మాడిఫై చేసుకొని ఎలా చేయాలనేది మా క్లబ్ జనరల్ బాడీలో పెట్టుకొని మీరు చెప్పినట్టుగా ఆ డేటాను మొత్తాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి కోరుకుంటాం. అన్న అభివృద్ధి అంటేనే జనార్దన్ అన్న అంటేనే అభివృద్ధి. ఒంగోలు ఏ అభివృద్ధి జరిగినన్నా కూడా అన్న టైంలోనే జరిగింది. ఇది నిర్దాక్షిణంగా నిర్మోకోటంగా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎంతమంది వచ్చినప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు చేసినట్టుగా ఎక్కడా కూడా సర్వీస్ చేయలేదు. ఒంగోలులో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిందన్నా జనార్దన్ ద్వారానే జరిగింది. రావడం మాకు చాలా సంతోషం ఉన్నా. అందులో మీరు మా లయన్స్ క్లబ్ మెంబర్ అవడం మాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అందరూ క్లాస్ లో మన ఈరోజు 59వ ప్రమాణ స్వీకారానికి పిలువగానే వచ్చిన మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కక్షి వస్తుంది కూర్చున్నాం. వాళ్ళ కుమారుడు రవీంద్ర ఫ్యామిలీ కూడా జాయిన్ అవ్వాల్సింది కోరుతున్నాం. సెక్రటరీ ట్రెజరర్ కూడా అద్దెకి శ్రీనివాసరావు గారు మరియు ప్రసన్న గారు పైకి రాసుకుని కూర్చున్నాం. న్యూ ఎలక్టెడ్ బాడీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు 59th ఇయర్ సెలబ్రేషన్స్. అందరూ క్లాస్ లో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి మన రవీంద్ర గారు మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మెంబర్స్ అండ్ ఎలక్టెడ్ బాడీ సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. చిన్న స్మాల్ ఫెలిసిటేషన్. సార్, మీ పర్మిషన్ తో ఒక్క విషయము. జనార్దన్ గారు అంటే జనాన్ని అర్థం చేసుకునే వ్యక్తిని ఆయన పేరులోనే ఉంది. తర్వాత జనార్దన్ గారు మన క్లబ్ సభ్యుడైనందువల్ల వారు చేసే సర్వీస్ యాక్టివిటీస్ మొత్తం మన లయన్స్ క్లబ్కే క్రెడిట్ అవుతుందని గర్వంగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ముందుగా అందరూ కూడా క్షమించాలి, ఎందుకంటే మన షెడ్యూల్ టైం కంటే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే దగ్గర 22 ప్రోగ్రాంలు ఇవ్వాలి. నేను దగ్గర మధ్యాహ్నం దాకా 16 కంప్లీట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ 8 ఉన్నాయి. దాని కరాటే టోర్నమెంట్ ఒకటి పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు అంతా కూడా వచ్చారు. వాళ్ళంతా మళ్ళీ ఇంటికి రావడం కొంచెం 2 hours డిస్కషన్ అది జరిగి మళ్ళీ రెడీ అయ్యి వచ్చి కొంతమంది జనాలు ఒకటి మాట్లాడేసి వచ్చి కొంచెం లేట్ అయింది. దానికి మీ అందరి తరఫున కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు లయన్స్ క్లబ్ కొత్త కమిటీని ఎన్నుకోవటం, దాంట్లో కూడా ఈరోజు మన రవీంద్ర అని కేకే కంప్యూటర్స్ మొదటి నుంచి మనకు తెలిసిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అందరితో సంబంధాలు ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు 59వ లయన్స్ క్లబ్
ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా యాజ్ ఎ మెంబర్గా కూడా నేను కూడా మీ అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు శ్రీనివాసరావు గారు సెక్రటరీగా, అదేవిధంగా ప్రసన్న కుమార్ ట్రెజరీగా ఒక మంచి కమిటీని ఎన్నుకున్నాడు. ప్రసన్న కూడా మన అల్లూరు గ్రామం, అతను కూడా యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నాడు. అతను చదువుకున్న వ్యక్తి, పిహెచ్డీ చేశాడు. కాబట్టి ఎందుకంటే మంచి చదువుకుని కరెక్ట్గా బాగా సమాజంలో ఉండేవాళ్ళు ఆలోచనలు బాగుంటాయి, ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తాయి. అదేవిధంగా 10 మందికి ఒక సేవ చేయాలనే ఆలోచనలు కూడా వాళ్ళకి తగ్గుతుంటాయి. కాబట్టి మంచి కమిటీ ఎన్నుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కన్వీనర్ హరిప్రసాద్ గారు, ఫారెస్ట్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ విజయ్ చంద్ గారు, అదేవిధంగా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మన ఫారెస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెద్దలు మోహన్ రావు గారు, అదేవిధంగా విజయ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత మన మురళీ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తాను. లయన్స్ క్లబ్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఒక సంఘంలో మనం ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడాలి అనేది ఒక క్లబ్లు అనేది ఇవన్నీ ఉంటాయి. దానికి ఎవరు 1 year టైం ఉంటుంది దీనికి. ఈ కమిటీ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా మన టైంలో మనం ఏం చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, 14-19లో చేశా, ఒంగోలులో ఏం చేశాను అనేది కూడా ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు. మళ్ళా నేను ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఈ 1 yearలో మనం ఏం చేస్తున్నామా, ఏ విధంగా ప్రజలకి అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తున్నామా, ఏ విధంగా కష్టపడుతున్నాం అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. నా ఇంటెన్షన్ ఒకటే, మనం ఏం చేస్తే 10 మందికి ఉపయోగపడతాం, ఏం చేస్తే సొసైటీలో బాగుంటుంది, సొసైటీ ప్రజలు సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా కష్టాలు పడుతున్నారో అనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ముందుండి అవన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ సార్ట్అవుట్ చేసామంటే కొంత వాళ్ళు ప్రజల్లో ఒక సంతోషమైన వాతావరణం వస్తుంది. అందరూ బాగుండాలనేదే నా ఉద్దేశం. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మన రవీంద్ర కూడా ఉన్నాడో ఆయన కూడా దీని మీద సీరియస్గా కష్టపడి ఒక మంచి పేరు లయన్స్ క్లబ్కి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు వాటర్ ప్లాంట్స్ కొన్ని దగ్గర ఆర్ఓ ప్లాంట్స్ నీడ్ ఉంటుంది, కొంత బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా కొన్ని పేదవాళ్ళ దగ్గర ఎక్కువ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో రోజు పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్ అవసరం ఉంటుంది. ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ వాళ్ళ డాక్టర్స్ని పెట్టి చెకప్ చేసేయటం, ఇలాంటివన్నీ కూడా చేసినప్పుడు ఏంటంటే లయన్స్ క్లబ్ కూడా ఒక మంచి ఆలోచన విధానాలు వస్తాయి, మంచి సొసైటీలో పేరు కూడా ఉంటుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. మా పూర్తి సహకారం ఉంటుంది. యాజ్ ఎ మెంబర్గా మీరు ఎప్పుడు పోయినసారి మాస్టర్ గారు అప్పుడు కూడా అడిగాడు, సైట్ కావాలి మా ఆఫీస్ కోసం అని చెప్పేసి కూడా అన్నారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అది మీకు సొంతగా బిల్డింగ్ ఆఫీస్ ఉండేటట్టుగా కూడా కొన్ని ఎవరెవరైతే కొన్ని సొసైటీస్ అంతా కూడా అడుగుతూ ఉన్నారు, అందరికి కలిపి ఒక దగ్గర తొందరలోనే అలాట్ చేస్తాం. మీకు కూడా ఒక సైకిల్ ఇస్తాం. మీరందరూ కూడా కలిసి, ఎందుకంటే ప్రముఖులంతా ఉన్నారు ఇక్కడ, బిల్డర్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్లు ఉన్నారు, అదేవిధంగా అందరూ కూడా పేదవాళ్ళు లేరు ఇక్కడ, అందరూ కూడా ధనవంతులే ఉన్నారు. కాబట్టి అందరూ కూడా తలా కాసేసి కట్టారు అంటే రేపు లయన్స్ క్లబ్ బిల్డింగ్గా మీ పరిధిలో ఉంటుంది. మీరు ఏం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అది కూడా తొందరలోనే చేస్తాం. ఖచ్చితంగా అన్నీ కూడా నోట్ చేసుకున్నా, ఎవరికి ఎక్కడ కావాలా, ఎట్లా ఇస్తే బాగుంటుందని అవి కూడా చూస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరం కూడా కలిసి సమాజం కోసం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా P4 పెట్టారు. ఎందుకంటే పేద సమాజం ఇబ్బంది లేకుండా పేదవాళ్ళు ఎక్కడ ఉంటారో దాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కూడా మనందరం కూడా మోటివేట్ అయ్యి కష్టపడాలని చెప్పి ఈరోజు ఆయన కూడా కొంతమందిని ఎవరైతే బాగా పూర్గా ఉంటారో కొంచెం అడాప్ట్ చేసుకోమని చెప్పారు. మన నియోజకవర్గంలోకి వచ్చేకి దగ్గర 10,000 9,000 చిల్లర అడాప్ట్ చేశారు.
దానికి ఆల్రెడీ ఒక 7,000-8,000 ఆయన ఎవరు చేసుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఎవరైనా ఆలోచన ఉంటే కూడా ముందుకు రండి. వాళ్ళకి దాదాపు మన చేతి నుంచి వాళ్ళకేం డబ్బులు ఇవ్వలేదు. కాకపోతే మీకు ఒక 5 ఫ్యామిలీస్ ఇస్తే 5 మానిటరింగ్ చేసుకోవటం, వాళ్ళకి ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు కావాలా, లేకపోతే హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్ డాక్టర్స్ చెప్పుకోవటం, ఇట్లాంటివి లేకపోతే వాళ్ళకి ఉండేదానికి ఇవ్వటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇంట్లో వాళ్ళు మన పిల్లలతో పాటు ఆ 5 కుటుంబాలు కూడా మంది అనుకుంటా వాళ్ళని మానిటరింగ్ చేస్తే సార్ మిగతా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ఇవన్నీ కూడా దానికి అప్లైషన్ పెట్టాం. దాన్ని వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. వాళ్ళ పెన్షన్ కానీ, రేషన్ కార్డులు కానీ, హౌస్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఏం చేయాలో అవన్నీ కూడా ప్రభుత్వం చూస్తుంది. కాకపోతే మానిటరింగ్ మన వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఒక పలకరింపు కోసం ఇది పెట్టారు. దాన్ని ఏంటంటే కొంత తెలియక వాళ్ళ పెళ్ళి అంటే పెళ్ళి మనమే చేయాలేమో, వాళ్ళ పిల్లలకి ఇల్లు లేకపోతే ఇల్లు మనమే కట్టేయాలేమో, ఇలాంటివన్నీ కూడా బ్యాడ్ ప్రచారం చేశారు. దానివల్ల ఏంటంటే మనకే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఇంకొకరిని చూసుకునేది మన పిల్లలు మనం పెళ్ళిళ్ళు చేయాలి, మన పిల్లలు ఇల్లు కట్టాలి అనుకుంటాం తప్పితే వాళ్ళకి మనం ఏడ చేస్తామని చెప్పేసి అనుకుంటారు. అది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది కాదు. ఇట్లా ఉండేవాళ్ళని బాగా కూడుకు ఉండేవాళ్ళని అడాప్ట్ చేసుకున్నామంటే అడాప్ట్లో గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ వాళ్ళకి వస్తున్నాయా లేవా, వాళ్ళని అందరితో పాటు గవర్నమెంట్ మనల్ని చూసుకోలేదు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఇది పెట్టారు పీపుల్. కాబట్టి అందరూ కూడా ముందుకు రండి. మనం కూడా సమాజంలో 10 మందికి మంచి చేసినప్పుడే మన కుటుంబం కూడా బాగుంటుంది. అది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకొని మీ అందరూ కూడా ముందుకు వచ్చేసి దానికి మనమే ₹1 కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదంతా కూడా మేము చూస్తాం, మేము మార్కెటింగ్ చేస్తాం, అన్నీ కూడా చూసుకొని ముందుకెళ్ళే పరిస్థితులు వస్తాయని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఈరోజు రవీంద్ర గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వాడు ప్రసన్నకి, ఇంకా కమిటీ మెంబర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ లైట్ అయినా కూడా మీ అందరూ కూడా ఇంతసేపు ఈ కార్యక్రమంలో ఉండి అంతా కూడా సక్సెస్ఫుల్ చేసి ఈరోజు మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. చైర్మన్ అరుణ్ గారికి మన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ మోహన్ గారికి ఫెలిసిటేషన్ చేయవలసిందిగా కోరుచున్నాం. మోహన్ రావు సారు ఉండడమే జేసే ఉందన్నా లైట్స్ ఒంగోలులో 8 క్లబ్లున్నా, జేసీలో ఎన్ని క్లబ్లున్నా ఈయన దాతే, ఈయన వల్లే ఇన్ని క్లబ్లున్నా ఇంతమంది నాయకులు తయారా. కాబట్టి సారు నిండు 100 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ఇండక్షన్ చాలా సంతోషం సార్. నెక్స్ట్ మేము గవర్నర్ చూడాలనుకుంటున్నాం. మీరు ఏ సేవలు చెప్పినా సరే మీ ఎటువంటి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. నెక్స్ట్ మన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్జేఎఫ్ లైన్ పి విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పుడు మన సార్ ప్రెసిడెంట్ నన్ను ఎన్నోసార్లు చేయవని ఎందుకు చేయట్లేదు అన్నాడు. అదేవిధంగా ఈరోజు నేను ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. విజయ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మన ఆశీర్వదించాల్సిన అవసరం మన రవిమహర్షి గారిని మనం సోదరుడు వదే రవీంద్ర గారికి, సభాశిస్తులు అలానే సెక్రటరీ శ్రీనివాసరావు గారికి, ట్రెజరర్ యూఎస్పీ ప్రసన్న కుమార్ గారికి మరియు టీం మెంబర్స్ అందరికీ కూడా శ్రీఎస్పీ విద్యాసంస్థలో ధన్యవాదాలు మరియు శుభాశిస్తులు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఈ లయన్స్ క్లబ్ మరిన్ని సర్వీసెస్ చేయాలని, ఆ సర్వీస్ యాక్టివిటీస్ మా కళాశాల తరఫున తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని, వీరి నాయకత్వంలో ఈ కొత్త టీం నాయకత్వంలో లయన్స్ క్లబ్
మరింతగా ముందుకెళ్లాలని అనేక మంది పెద్దల ఆశీస్సులతో ఈ లయన్స్ క్లబ్ ఇంకా బాగా సర్వీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొత్త టీం మెంబర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు సార్ మన రవిభాష్ గారు మన 316 జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ సూర్యపల్లి మన వెంకటేశ్వర గారిని సన్మానించవలసిందిగా మన కొత్త ప్రెసిడెంట్ రవీంద్ర వారి టీం ని కోరుచున్నాం. సార్ 2 నిమిషాలు సార్, ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ అందరూ ఎవరైతే గారికి చేసుకుంటే వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఒక 2 నిమిషాలండి. రవీంద్ర ఒకసారి మన జిల్లా ట్రెజరర్ గారిని సన్మానం. 2 నిమిషాలు వెయిట్ చేయండి మేడం గారు. మళ్ళీ నెక్స్ట్ మన గ్లోబల్ యాక్షన్ మెంబర్షిప్ టీమ్ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. రవీంద్ర వారి టీం రీజియన్ చైర్మన్ రామకృష్ణ గారిని గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మరియు ఈరోజు మన క్యాబినెట్ సెక్రటరీ నిమ్మగడ్డ వెంకటేశ్వర రవీంద్ర 316 క్యాబినెట్ సెక్రటరీ నిమ్మగడ్డ వెంకటేశ్వర గారిని సన్మానించారు. ఇన్స్టలేషన్ సిటిజన్స్, అదేవిధంగా లైబ్రరీ సిటిజన్స్, అదేవిధంగా ఎలైట్ సిటిజన్స్ మరియు ఒంగోలు విజన్ అన్ని క్లబ్ల మెంబర్స్ అందరికీ కూడా ఇచ్చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మా అశ్విని కాలేజ్ ప్రిన్సిపాల్ మా బ్రదర్ ఆంజనేయులు గారిని కూడా స్టేజ్ మీదకి వచ్చి చిన్న సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ వెళ్ళి పైకి వెళ్ళి సన్మానించవచ్చు. ఆ తర్వాత డిన్నర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు డిన్నర్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అనండి.